జగిత్యాల బీఆర్ఎస్ సభపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్ ను తిట్టిన జీవన్ రెడ్డి చేరికపై ప్రజలకు స్పష్టత ఉందన్నారు. బీఆర్ఎస్ సభకు తనను ఆహ్వానించలేదన్నారు. తన చివరి అంకం వరకు కాంగ్రెస్ తోనే ప్రయాణం అని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారు. జగిత్యాల రాజకీయాలు గత 3 నెలల కాలం నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ సభ నేపథ్యంలో మరొక వైపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కబోతున్న క్రమంలో ఒక మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా తయారైంది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే సంజయ్ ఎలా చూస్తున్నారు, ఆయన ఏం చెప్తారు, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ సభ నేపథ్యంలో కొంచెం ఘాటు వ్యాఖ్యలు, కొద్దిగా గట్టిగా మీరు కూడా వాళ్ళను ప్రతిఘటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్? రాజకీయాలు అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చొక్కారావు గారు మంత్రిగా మా ఇంటికి వచ్చేవారు. బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా మా నాన్నగారి ద్వారా, పెదనాన్నగారి ద్వారా, మా అమ్మ మామల ద్వారా రాజకీయాలు అంటే ఏంది, ఆనాటి కమ్యూనిస్టు పోరాటాలు, వాళ్ళ మీద ఆనాటి బద్దమెల్లారెడ్డి ఫస్ట్ పార్లమెంట్ మెంబర్ను ఓడించేది నా కుటుంబ సభ్యులు మాకునూరు శ్రీరంగారావు. జిల్లా స్థాయిలో చొక్కారావు గారి గురించి ఎవరు తెలియంది లేదు. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, కాలువలు, వ్యవసాయం, పరిశ్రమలు, ఎండోమెంట్, ట్రాన్స్పోర్ట్ అన్ని మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు చెప్తుంటారు. మా శిష్యుని అని చెన్నారెడ్డిని ఓడిసే వ్యక్తి. వారి మేనగోడలు మా అమ్మ, నా భార్య, వారి బిడ్డ. ఇక రాజకీయాల గురించి నాకు తెలియదు ఏమిటి, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి చూసినాయి. సార్, ఇప్పుడు అంటే క్రాస్ బ్రీడ్ అని చెప్పేసి మాట్లాడము, దానిపైన మీరు కూడా కొద్దిగా గట్టిగా స్పందించడం జరిగింది. ఏం చెప్తారు సార్? చెప్తున్నా కదంతా షేమ్లెస్ మాటలు. నేను మా సామాజిక వర్గంలో వెంగళరావు గారి కుటుంబాన్ని చూసిన, ఖమ్మం వరకు తీసుకెళ్తే, వరంగల్లో సాత్వికగా గొప్ప వ్యక్తి ఉన్న పురుషోత్తమరావు గారు ఆర్ఎండ్బి మినిస్టర్, పక్కనే ఆదిలాబాద్లో జీవి సుధాకర్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్. ఎంతటి పేరు. మన దగ్గర రత్నాకర్ రావు గారు, వారి కొడుకు పరిస్థితి చూడు, చిన్న కృష్ణకు రాజకీయాలు ఉంటే తిరగడానికి కారు కూడా లేదు చక్క. సిఎస్ రాజేశ్వరరావు గారు 10 సార్లు వాళ్ళ కుటుంబం చేసింది. చొక్కారావు గారి పరిస్థితి తెలుసు కదా, నడిపి కొడుకు మా బాబాయ్ అవుతాడు. మన నా భార్యకు సొంత మేనమామ 50,000 కట్టలేక ఉరిపెట్టుకున్నాడు. ప్రతి దాంట్లో వచ్చింది. అలాంటి నిజాయితీ గల జాతిలో ఈరోజు అవినీతి మరక అంటుకట్టుకున్నది కల్వకుంట్ల కుటుంబానికి కాదా? వాళ్ళు నన్ను క్రాస్ బ్రీడ్, హైబ్రిడ్ అని మాట్లాడతారా? ఆ హైబ్రిడ్, క్రాస్ బ్రీడ్ వారికే వర్తిస్తుందండి. మచ్చ తీసుకొచ్చిన మా జాతికి రాజశేఖర రెడ్డితో కొట్లాడతారు, రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకుంటారు. చంద్రబాబు గారితో కొట్లాడతారు, చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటారు. ఇదే జీవన్ రెడ్డి గారు తెలంగాణ ఎందుకు అభివృద్ధి ఉంటే కావాలని జీవన్ రెడ్డి గారిని ఇవాళ చేసుకుంటారు. లోఫర్ అన్నాడు కేసీఆర్ను, కేటీఆర్ను లోఫర్ అన్నాడు. కేసీఆర్ గారిని అత్యంత అవినీతి పరుడు అన్నాడు, రజాకార్ అన్నాడు. మొన్నటినాడు ఏదో మాట మాట్లాడుతూ మీలాంటి పాత్రికేయ మిత్రులు మరి డాక్టర్ సంజయ్ గారితో కలిసి పనిచేయచ్చు కదా. నేనేమి ఇంకా అందులో పదవులు కోరినా, ఏమన్నా కోరినా, ప్రజలను గెలిపించారు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అంతే, ఆ దొరతో పనిచేస్తున్నా అన్నాడు. మరి కేసీఆర్ దొర కాదా? నేను చెప్పిన ఎంతో మంది దొరలు రాజకీయ నాయకుల అత్యంత వాళ్ళే అన్నారు కదా అవినీతి దొర అని. సార్, ఇప్పుడు స్పీకర్ మీకు క్లీన్ చిట్ ఇచ్చారు కదా, ఈ రోజు బీఆర్ఎస్ సభకు మీకు ఆహ్వానం ఉందా? బీఆర్ఎస్ సభ నుంచి నాకేం ఆహ్వానం లేదు. పోతే వద్దనేటోళ్ళు ఎవరు ఉంటారు? వెళ్ళట్లే. మేడిగడ్డ సభకి వెళ్తున్నాను, ఎందుకంటే అదంతా కూలిపోయింది, కట్టాలి. అంటే మేడిగడ్డను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, అదొక వైట్ ఎలిఫెంట్ గా దాన్ని అభివర్ణించింది. ఇప్పుడు అదే మేడిగడ్డకు ఈ రోజు ముఖ్యమంత్రి టూర్ పెట్టుకోవడాన్ని ఎలా చూడవచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మనం దాదాపు 80,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన తర్వాత అది కూలిపోయినా కాలిపోయినా కొంత డబ్బు పెడితే రిపేర్ అయ్యేది ఉంటే చేసుకోవాల్సిందే. అది పూర్తి పనికిరాందని చెప్పి ఎవరు కూడా అన్నారు. దానికంటే ముందు ఏలంపల్లి కావచ్చు, మిగతా అన్ని కూడా మన దగ్గర ఉన్న మేడారం టనెల్ కావచ్చు, ఆ ప్లాన్స్ అన్ని పాతయి కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి కాదా? ఏదున్నా మళ్ళా నీళ్లు తీసుకొచ్చి ఎక్కడేస్తుండండి. కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు భూమి పూజ చేసి అప్పుడు చొక్కారావు గారు కూడా ఎంపీ ఉండరు, అదే వరద కాలువలే కదా, దాని ద్వారానే కదా. సార్, అంటే ఇవాళ మనం చూస్తే ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి సమర్థిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇవాళ సమర్థిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఎందుకు కట్టిండు, మేడిగడ్డ కట్టేది ఉండే, తుమ్మిడిగడ్డ కట్టేది ఉండని 50 సార్లు చెప్పిండు. మీ అందరి ఛానల్ ఉన్నాయి, జగిత్యాల పత్రికలలో 100 సార్లు రాశారు.
సార్ ఇప్పుడు ఈ సభతోని మొత్తంగా అంటే జైత్యాల రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, చివరిగా ఏం చెప్తారు సార్? అసలు మార్పే రాదు. ఎందుకంటే జీవన్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ ను తిట్టి కేసీఆర్ ను కేటీఆర్ ను లోఫర్ అని కరప్ట్ అని ఇన్ని రకాలుగా మాట. సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఎప్పుడు చెప్తుండే, నేను కాంగ్రెస్ కుటుంబంలోకి వచ్చిన కవితమ్మ పిలిచింది నిలబడి గెలిచిన అన్న. కాంగ్రెస్ ను ఏనాడు ఒక మాట తిట్టింది మీరు మైక్రోస్కోప్ లో పెట్టినా దొరకది. నేను రేవంత్ రెడ్డి గారిని తిట్టిన దొరకది, నేను మోడీ గారిని మా అన్న మాట దొరకదు, బీజేపీ ఏమున్నా అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అభివృద్ధి చేస్తున్నా చెప్పుకున్నా. రేపు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేసి జగిత్యాల యావర్ రోడ్ చేసి గ్రామాన అభివృద్ధి చేసి మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ జెండా 29లో ఎట్లయితే నేను ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిందో నాకు అవకాశం ఇచ్చారు, గెలిచిన. మళ్ళీ అప్పుడు ఎవరికి అవకాశం ఇచ్చినా నాకు ఇస్తే నేను, లేకుంటే ఎవరికి ఇచ్చినా గెలిపిస్తా. అంటే భవిష్యత్తులో మీ ప్రయాణం కాంగ్రెస్ తోనే తప్పక చనిపోయేంత వరకు కాంగ్రెస్ తోటి. పుట్టింది అందులోనే మధ్యలో ఏదో కొద్దిగా మార్పులు, చనిపోయేంత వరకు కాంగ్రెస్ తోటి. ఇది ముఖ్యంగా డాక్టర్ సంజయ్ కుమార్ చెప్తున్నారు. ఖచ్చితంగా తన ప్రయాణం అంతా కూడా చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీతోనని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ జగిత్యాల సభతోని ఒరిగేదేనని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.